40 రూపాయలు 30 రూపాయల్లోనే ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకొచ్చాయి. చూద్దాం అసలు టేస్ట్ గురించి. రోజు ఫుడ్ లాకి వెళ్తున్నాడు, ఫుడ్ లో బాగా తింటున్నాడు, మంచి మంచి ఐటమ్స్ తింటున్నాడు, మంచి రేట్లు పెడుతున్నాడు, మాకు కూడా పెద్ద పెద్ద ప్రైజ్ వీడియోలు కూడా చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈసారి అలా కాదు. ఏంటి నేను మాస్ వార్నింగ్ ఇస్తున్నా అనుకుంటున్నారా? బాబోయ్ మాస్ వార్నింగ్ గా పాడా? నా బతుకు నా పర్సనాలిటీ చూసి ఎవరన్నా మాస్ వార్నింగ్ ఇస్తారా? అంత లేదండి. ఈరోజు ఏదో మన బడ్జెట్ అంటే మన టిఫిన్ బడ్జెట్లోనే ఏది 40 రూపాయలు 30 రూపాయల్లోనే ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకొచ్చా. ఈ స్ట్రీట్ ఫుడ్లో ఇది ఎక్కడో కాదండి, మన అమీర్పేట్లోనే, ఎక్కడో కాదు, మన అమీర్పేట్లోనే ట్రెండ్స్ పక్కన చిన్న గల్లీ ఉంది. ఆ గల్లీలో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ద కాస్మెటిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంది. దాని పక్కనే చూస్తే చూడండి, అక్కడనే బాలాజీ గోపి మంచూరియా షాప్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ డైలీ నేను చూస్తున్నాను, ఇటు పక్క రష్ ఉన్నారు, చూస్తే 30 రూపీస్ 40 రూపీస్ అని ఉంది. ఏందబ్బా అని చూద్దామని ఈ రోజు ట్రై చేసిన. అంటే అనుకుంటూనే ఉన్నాం కానీ కుదరట్లేదు. ఈ రోజు మాత్రం బాగా కుదిరింది. అసలు ఏంటి దాని టేస్ట్ ఏంది, అన్న ఎందుకని 30 రూపీస్ 40 రూపీస్ పెడుతున్నాడు అంటే దాని వెనక ఏదైనా రహస్యం ఉందా అని మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. రావాలి 30 రూపాయలకి గోబీ మంచూరియా, 30 రూపాయలకి గోబీ మంచూరియా. ఆశ మించిన ఆశ వల్ల మంచి ధరణ మించిన దొరకదు. రావాలి ఇక్కడ కొత్తగా ఉంది. ओ भैया सॉरी भैया मेरे को हिंदी आया नहीं. एक प्लेट गोभी दे वो ना, ठीक है. मैंने क्या क्वेश्चन इसको भैया कितने दिन है भाई शॉप ओपनिंग करे? भैया हो गया कम से कम 8-9 महीना हुआ. 8-9 महीना हुआ. क्यों भाई प्राइस कम है? ये प्राइस कम है तो अपना ये टेस्ट अपना यही तो चलता है सर. प्राइस ही कम रहना है तो कस्टमर को भी अच्छा लगना चाहिए खाने में. जिसके पास ज़्यादा पैसा नहीं है तो खा भी सकते हैं अपने. हो ये कितना दो भी है ना, बस है ना, ये दो भी बस है ना, पूरा मसाला भी नहीं है ना? मसाला ऑलरेडी अपना मिक्स रहता है सर. ये वाला मिक्स करते होम से अपने घर पे बना के गरम मसाला वसाला इसमें मिक्स रहता है. अपने हाथ से मसाला बनाया जाता है ये. ठीक है. చూసారా మొత్తం మసాలా అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారంట. అది వచ్చేసి వాటర్ యాక్చువల్లీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి గరం మసాలాను ప్లస్ కొన్ని చాట్ మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, కారం ఉప్పు కానీ మొత్తం కలిపి వేసేసి మొత్తం టోటల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. यहाँ पर ओनली जो कस्टमर बोलते हैं बस मिर्ची डाल के बनाते हैं बस. ఈ సేవకు మనం ఉండలేము, కాకపోతే అన్న ఎలా ఉంటున్నా కానీ ఆగయా మేర స్టార్ ఐటమ్. నాకు ఒక ముఖ్య వచ్చి హిందీలో ఆగయా మేర స్టార్ ఐటమ్. ఎవరన్నా కానీ ఒకవేళ రావాలనుకుంటే ట్రెండ్స్ పక్కన అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన ట్రెండ్స్ ఉంది కదా, ఆ ట్రెండ్స్కి ఇటు పక్క గల్లీలోనే ముందుకు వస్తే బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ పక్కనే అన్న షాప్ అయితే ఉంటుంది. ఒకవేళ అది కాకపోతే పక్కనే చెరుకు రసం ఉంటుంది, దాని పక్కనే కానీ మీకు తెలుస్తుంది అనమాట. అన్న లొకేషన్కి వచ్చేసి కేవలం 40 రూపీస్ 30 రూపీస్లో మీకు గోబీ మంచూరియా వెజ్. ఈ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే కదా, మాకు వెజ్లో మంచూరియా లేదనుకుంటే వచ్చేసి మాత్రం ట్రై చేయండి పక్కాగా. ఈ మధ్య మొన్న పానీపూరి చూసాం కదా, పానీపూరి తర్వాత నెక్స్ట్ మన స్ట్రీట్ ఫుడ్ అమీర్పేట్లో ట్రై చేయాల్సింది ఏంటంటే ఈ 40 రూపీస్ మంచూరియా. ప్లేట్ 40 రూపీస్ 30 రూపీస్ అంతే. ఇక్కడ మాత్రం లొకేషన్ మాత్రం ముందు వీడియోలో చెప్పేసా. తిని చూద్దాం అసలు టేస్ట్ గురించి. టేస్ట్ అయితే క్రిస్పీ అండ్ లైట్ స్పైసీ. అంటే నేను స్పైసీ చెప్పుకున్నాను. ఈ అమీర్పేట్లో ఇదైతే నేను కొత్తగా చూసాను. ఈ లొకేషన్ కూడా ముందు వీడియోలో చెప్పేసాను. అది మన ట్రెండ్స్ పక్కన పానీపూరి షాప్ కదా, కొంచెం ముందుకు వస్తే ఆ బ్యాంక్ ఉంది, బ్యాంక్ పక్కనే. దీని మంచూరియా గురించి వస్తే నేను రాగానే అన్నని అడిగిన, అన్న ఏందన్న దీని ప్రాసెస్ అంటే, ఇంటికాడ చేసి తీసుకొస్తాను అన్న, ప్లస్ ఇక్కడనే ఇన్స్టెంట్గా చేసుకుంటా అంటే మీ దగ్గర ఎందుకంటే ఇంత తక్కువలో పెట్టారు, బయట గ్యాస్ రేట్లు అన్నీ ఎక్కువైనాయి కదంటే అన్న ఒకటే మాట చెప్తున్నా. నాకేమో నన్ను ఇంటికాడ మొత్తం రెడీ చేసుకున్నా, వీటికి వచ్చి చేసి పెడుతున్నా. మహా అంటే నా ముందు 20 రూపాయలకి అమ్మేటోని ఇప్పుడు 30 రూపాయలకి అమ్ముతున్నా. 10 రూపీస్ పెంచా అంతే తప్ప నాకు మునిగింది ఏం లేదు. కస్టమర్ వస్తున్నారు, బాగానే తింటున్నారు, టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు అని చెప్తున్నారు. మీకు ఒకవేళ మంచి ఇంకా ఇలాంటిది ఫుడ్ ప్లేస్ ఎక్కడ ఉంటాయి నేను చెప్పండి, నేను అక్కడికి వచ్చి విజిట్ అవుతాను. ఈసారి నేను ఒక్కడే తినడం కాదండి, మీతో పాటు మన ఫాలోవర్స్ నాకు మాత్రం మెసేజ్ చేసి అన్న ఇక్కడ ఉంది
రండి అని చెప్తే పర్సనల్గా నేను వచ్చి మీతో పాటు కలిసి మన ఇద్దరం కలిసి తిందాం ఈసారి. ఫుడ్ బ్లాగ్ మాత్రం ఎక్స్ప్లోర్ చేద్దాం మనమే. ఎప్పుడు అనుకుంటారు కింద కామెంట్లు పెడుతున్నారు నాయన అన్న ఎప్పుడు ఒక్కడే పోతున్నాడు ఒక్కడే తింటున్నాడు మమ్మల్ని పిలవరా అని. ఈసారి మంచి ఫుడ్ బ్లాగ్ ఏదైనా దొరికితే ఖచ్చితంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ది బెస్ట్ కామెంట్ ఎవరైతే చేస్తారో అలాగే లైక్ చేసి షేర్ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళని పక్కాగా నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తా. నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ వచ్చేసి పెద్దది తీసుకెళ్తున్నా. ఆ పెద్ద దాంట్లో మీరు ఉన్నారేమో అది మీ చాయిస్కి వదిలేస్తున్నా. మీరు కనుక కామెంట్ చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే టేస్ట్ కూడా ఇక్కడికి వచ్చి చూడండి, ఎలా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో. రేపు ఇంకొక వీడియోతో అది ఇంకా కొత్త స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ వీడియోస్కి అయితే నేను మీ ముందుకు వస్తా. అంతవరకు మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ అంటే ఒక్కసారి నా కోసం, మన ఆడియన్స్ కోసం, మా వాళ్ళు మీరు అంటే ఫుడ్ చూసిన ప్రతి ఒక్కరి కోసం, ఇక్కడ నా కోసం కాకపోయినా అన్న ఇన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నాడు కదా, అన్న కోసం అన్న ఒక్కసారి ఒక లైక్ కొట్టి షేర్ చేసి పక్కనున్న బెల్ ఉంది చూడండి, ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోలు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీరు అందరికీ షేర్ చేస్తూ ఉంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఎవరైనా కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం పక్కాగా చేయండి. పక్కన ఉన్న గంటను అయితే గట్టిగా కొట్టండి. ఓకే, బాయ్ బాయ్.